తెలంగాణలో కొన్ని రోజులుగా చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు అతి తక్కువ స్థాయిలో నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయం 8 గంటల దాకా చలిమంటలు కాచుకుంటున్నారు. స్వెటర్ లేనిదే బయటకు రావట్లేదు. 2 రోజులుగా భద్రాచలం పట్టణంలో మంచు తీవ్ర స్థాయిలో పడిపోతోంది. దీంతో బ్రిడ్జి మీద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాల లైట్లు వేసుకుని ఎదురుగా వచ్చే వాహనాలు కనబడని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జ్ చెక్ పోస్టు వద్ద, పార్క్ వద్ద, కరకట్ట ప్రాంతంలో, రామాలయం పరిసర ప్రాంతంలో మంచు బాగా కురుస్తుండటంతో రామాలయ ప్రాంగణాలు కనిపించే పరిస్థితి లేదు. రామాలయ స్నానఘట్టాలు, గోదావరి మాత విగ్రహం, అభయాంజనేయ స్వామి ఆలయం, కళ్యాణకట్ట మంచు కప్పేసి గోదావరి నది కూడా ఉందా అన్నట్టుగా మంచు దుప్పలు కప్పేసింది. పొగమంచు కారణంగా దారి కనపన ప్రమాదాలు జరుగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, తెలంగాణలో వణికిస్తుంది చలి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలంగాణలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. దీంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పిల్లలు, పెద్దలు చలిమంటలు, స్వెటర్లు వేసుకొని అతుకుపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఉదయం 9 గంటల వరకు కూడా సూర్యుడు రాకపోవడంతో ఇక్కడ ఉన్న పరిస్థితి మరీ దారుణంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధాన ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ చలి తీవ్రత అత్యధికంగా ఉంది. 2 రోజులుగా ఇటు భద్రాచలం పట్టణంలో అయితే మంచు తీవ్రతతోటి ఆ బ్రిడ్జి మీద వాహనాలు రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాహనాలకు లైట్లు లేకపోవడంతో ఎదురు వస్తున్న వాహనాలు కూడా కనపడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ బ్రిడ్జి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కరకట్ట ప్రాంతంలో కూడా, రామాలయ పరిసర ప్రాంతంలో కూడా మంచు కురవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే ఉంది. ఎదురు వచ్చే వాహనాలు కనపడపోవడంతో యాక్సిడెంట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆలయ కళ్యాణకట్ట ప్రాంతంలో కూడా గోదావరి నది తీరాన్ని కూడా భద్రాచల పట్టణంలో 4 వైపులా మంచు కురుస్తుంది. అక్కడ ఆహ్లాదకరంగా అయితే పరిస్థితి ఉంది. మరోవైపు వాహనాలు రాకపోకలతో ఇబ్బంది కలుగుతున్నట్టు కూడా ఇటు ప్రజలు కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఉదయం 8 గంటల వరకు కూడా లైట్ వేసుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని కూడా ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్పాలి. రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనప్పటికీ దీనివల్ల ఎదురు వచ్చే వాహనాలు కనపడపోవడంతో యాక్సిడెంట్లు అవుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా చూస్తున్నాము. ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం అని కూడా ఇటు వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అయితే ఉదయం 9 గంటల వరకు కూడా ఆ సూర్యుడు రాకపోవడంతో చలి వల్ల మంచు కురసంలో ఎదురు వచ్చే వాహనాలతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.